స్వాగతం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు. ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ధరల గురించి మాట్లాడదలుచుకున్నా. వాస్తవాలు ఏంది, ప్రచారం ఏంది, దుష్ప్రచారం ఏంది? దుష్ప్రచారం, మోడీ వచ్చే పెట్రోల్ ధరలు పెరిగి ఎలక్షన్స్ రాగానే పెరిగింది. ఎలక్షన్ ముందే చెప్పిండ్రు యుద్ధం కొనసాగితే తప్పని సరిగా పెంచే పరిస్థితులు వస్తాయని. ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దగ్గర పెరిగింది. కానీ అన్నిట్ల తక్కువ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయంటే భారతదేశంలో నాన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అలా అన్నిట్ల తక్కువ పెరిగినట్టు. ఇక్కడ కొన్ని దేశాలలో బోర్వెల్ వేస్తే పెట్రోల్ వెళ్తుంది, ఆ దేశాలు పక్కకు పెట్టండి. ఇరాన్లో ఉద్దేశంగా అసలు పెరగలేదు, ఎందుకంటే అక్కడనే పెట్రోల్ ఉంటుంది. సౌదీ అరేబియాలో పెరగలేదు, అక్కడనే పెట్రోల్ దొరుకుతుంది. కానీ నాన్ ఆయిల్ ప్రొడ్యూస్ కంట్రీస్ అమెరికా, యూకే, ఇంగ్లాండ్లో కూడా అన్నిట్లో తక్కువ పెరిగింది. అక్కడ పెట్రోల్ ఉత్పత్తి అవుతుంది. ఇంగ్లాండ్లో నార్త్ సీ ఆయిల్ ఉండగా కూడా పెరిగింది. అమెరికాలో $3 ఉన్నది $5 అయింది. అన్నిట్లా తక్కువ పెరిగింది ఇక్కడ. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మిత్రులు వాళ్ళ ఏందో ఆ టీఆర్ఎస్ వాళ్ళు మోడీ వచ్చి ఎలక్షన్ కాగానే పెంచిండు, అన్నిట్లా తక్కువ పెరిగింది ఇక్కడనే. మొన్నటి వరకు పెరగలేదు, వాళ్ళకి అదే బాధ. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏ హక్కు ఉన్నది పెరిగిందని మాట్లాడుతుందుకు? వాళ్ళు ఏం చేసిండ్రు? ఇంకా వాళ్ళు అంటున్నారు మీరు తక్కువ ఉన్నప్పుడు తక్కువ చేయలేదు, తక్కువ ఉన్నప్పుడు కూడా విపరీతంగా ధరలు ఉండే, ఎందుకు తక్కువ చేయలేదు? అది $40 ఉండే, $40 ఎప్పుడు లేకుండే, 50 కంటే ఎక్కువనే ఉండే కంటిన్యూస్ ఏడాది మొత్తం చూస్తే. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2005లో ఆయిల్ అంటే ఇంపోర్ట్ చేసే ఆయిల్ పర్ బ్యారెల్ ధర $54 ఉండే, పెట్రోల్ ధర ₹45 ఉండే. తర్వాత 2006లో $65 అయింది, కొంచెం పెంచిండ్రు. $72 ఉండే బ్యారెల్. 2008-9 అన్నిట్లో ఎక్కువ పెరిగింది, దాదాపు $100 వరకు అయింది ఆయిల్. అయినా కూడా వాళ్ళది ఓన్లీ $50 పెట్రోల్ ఉండే. అంటే మోడీ పెంచినట్టు కదా. ఇగోండి, ఓ పెట్రోల్ బంక్ పోతే ప్రజలకు కనబడేది పెట్రోల్ ధర. కానీ ప్రజలకు కనబడకుండా దేశానికి, భారతీయుల అందరిని కూడా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. కారణం ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రైతులకు ప్రధానంగా కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్ సప్లై చేయడంలో నుంచి మొదలుకొని గోదామ్స్ కానీ దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్ చేసుకోవడంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అసలు ఈ ప్రభుత్వానికి రైతులన్నా, రైతు సమస్యలన్నా, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన లేదనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడానికి, కేరళకు పోవడానికి, తమిళనాడు పోవడానికి సమయం దొరికింది. ఓ 70 సార్లు పోయింది ఢిల్లీకి. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు పుంకాలుగా కథనాలు వస్తున్నాయి అనేక దినపత్రికలలో. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోలేక రోడ్డు మీద వందల సంఖ్యలో ట్రాక్టర్లు పరేడ్ చేస్తూ ఉన్నాయి, లారీలన్నీ కూడా లైన్లు నిలబడతా ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. దినపత్రికల్లో వార్తలు వస్తున్నాయి, అన్ని టీవీ ఛానల్లో కథనాల ప్రచారం అయితే నీకు ఢిల్లీ పోవడానికి సమయం దొరికింది. ఒక్క పూటగా రైతులు పండించినటువంటి
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మొక్కల కొనుగోలు కేంద్రాలకు పోయేటువంటి నీకు సమయం లేదా? నువ్వు రైతు బిడ్డలని పెద్ద ఫోజులు కొడతావు కదా, నిజంగా నువ్వు రైతువా లేకపోతే నకిలీ రైతువా చెప్పాల్సినట్టు అవసరం ఉంది. ఇప్పుడు అర్థమైంది ప్రజలకు, నువ్వు నకిలీవి, ముఖ్యమంత్రి నకిలీ, ఈయన రైతు అని చెప్పుకోవడానికి రైతు కూడా నకిలీ రైతు అని చెప్పడానికి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నామంటే రైతులు ఈరోజు మాకు గ్రామాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, మీరే మాకు దిక్కు, మీరు మా తరఫున వచ్చి కొట్లాడాలి, ధర్నాలు చేయాలి, ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరిస్తున్నది, ఎంత చేసినా దీనికి పట్టింపు రాలేదనేటువంటి బాధతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. గన్ని బ్యాగులు రైతే కొనుక్కోవాలి. గతంలో ఏం చెప్పిండు, 1 కిలో ధాన్యాన్ని తరుగు తీసినా తోలు తీస్తా అని చెప్పిండు. కానీ ఈరోజు 100 కిలోల వరి ధాన్యానికి 7.5 కిలోలు కటింగ్ల పేరు మీద కటింగ్ అవుతూ ఉన్నది. అది కూడా రైతే జోకాలే, రైతే కుట్టాలి, రైతే ట్రాక్టర్లు వేసుకోవాలి, రైతే హమాలి పైసలు ఇచ్చి అన్లోడ్ చేసి రావాలి. వడ్ల విషయంలో అదే పరిస్థితి. మక్కల విషయంలోనైతే ఈరోజు మక్కలు పండించినటువంటి రైతులు వారి యొక్క బాధ వర్ణనాతీతం, చెప్పలేనటువంటి పరిస్థితులు. మా నియోజకవర్గంలో భూపాలపల్లిలో రైతులే 51 కిలోన్నర జోకాలే, ఆయన గన్ని బ్యాగ్ తేవాలి, ఆయనే లోడ్ చేయాలి. సెంటర్ల కాడికి పోయి 10 వారం రోజులు పడిగాపులు కాసినా కావడం లేదు. దీంట్లో మధ్యలో దళారీ వ్యవస్థ, రైతులు బాధకు అమ్ముకోలేనటువంటి రైతులు ఎంఎస్పీకి అమ్ముకోకుండా 18,000కి అమ్ముకుంటే దళారులు తీసుకొచ్చి ఈరోజు అమ్ముతా ఉన్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని చూస్తే ఒక అనుభవజ్ఞుడు, ఒక విజనరీ ఉన్నట్టుగా తనంతట తానుగా చెప్పుకునేటువంటి నేనే గొప్ప నాయకుడిని స్వయంగా ప్రకటించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా మత్స్యకారులకు సంబంధించి ఒక భరోసా కల్పించడం కానీ, మత్స్యకారులకు అండగా నిలుస్తామన్నటువంటి ధీమా కానీ వాళ్ళకి కల్పించలేకపోయాడు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తాలూకు చంద్రబాబు నాయుడు వనులో వెనుకు ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈరోజు చూసాం. చంద్రబాబుకి ఆ వెన్నులో వణుకు వల్లనే ఈరోజు వెంటనే అక్కడే అదే ప్రాంతాన్ని కావలి నియోజకవర్గంలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఆయన రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకోవడం తప్ప ఎక్కడ కూడా మత్స్యకారులకు తాను ఏమి చేశాడు, ఏమి చేయాలనుకుంటున్నాడు, మత్స్యకారులకు అన్యాయం జరిగింది, అన్యాయం మీద ఏం మాట్లాడతాడు అనేటువంటి దాని మీద ఎక్కడా స్పష్టత ఇవ్వలేకపోయాడు. అనేక సంఘటనలు జరిగాయి. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటి మీద కూడా నిశ్చితంగా మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మత్స్యకారులందరూ ఏం ఆశించారు అంటే, చంద్రబాబు నాయుడు వస్తున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మత్స్యకారులకు భరోసా కల్పించాడు కాబట్టి, ఈరోజు అధికారం చంద్రబాబుది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని పరిశీలించి మత్స్యకారులకి ఒక అండదండలు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాడని చెప్పని అందరూ ఊహించారు, అందరూ ఆశించారు కూడా. ఆ సమావేశానికి కూడా పాపం ముందుగానే నిఘా వర్గాలు హెచ్చరించినట్లున్నాయి. నిఘా వర్గాల నీడలో ఈరోజు చంద్రబాబు నాయుడు కార్యక్రమం జరిగింది. మత్స్యకారులందరినీ కూడా అనుమతిస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు చంద్రబాబును అనుకున్నారేమో కానీ ఒక ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళని పరిమిత సంఖ్యలో అనుమతించడం జరిగింది. అంతా కూడా ఒక స్టేజ్ షో లాగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభ పెట్టలేకపోయాడు కాబట్టి ఆ నిఘా నీడలో తమకి అనుకూలు, సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దానికి తరలించి ఆ కార్యక్రమాన్ని ఏదో మామ అనిపించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మాట్లాడారు కాబట్టి నేను కూడా వెళ్ళి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు తుమ్మలపెంటలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక్కసారి చూస్తే చంద్రబాబు మాటలు అనేదానికన్నా చంద్రబాబు కోతలు అంటే బాగుంటుంది. చంద్రబాబు తన వయస్సు, హోదా, ఉనికి అన్నీ మర్చిపోయి కోతల రాయుడు అవతారం వచ్చాడు. చంద్రబాబు నాయుడు కోతల రాయుడు అవతారం చూసి ఈరోజు ప్రజలు, మత్స్యకారులు అందరూ కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి. చెప్తాడు చంద్రబాబు, దేశంలో నా అంత రాజకీయ నాయకుడు లేడు, నేను 50 ఏళ్ళు ఉన్నటువంటి వాడిని అని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఏ విధంగా అబద్ధాలు వల్లివేశాడనేటువంటిది ఈరోజు ఆ తుమ్మలపేట వేదిక ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మెగా డాక్టర్ కొణిదెల నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోని విడుదల చేశారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలను ఆయన తన సొంత కుటుంబంలా చూసుకుంటున్నారని అన్నారు.
పిఠాపురం వెళ్తే తనకు తన సొంతూరుకు వెళ్లినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. తన నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రీషియన్ విద్యుత్ ఘాతంతో చనిపోతే నియోజకవర్గంలోని ఎలక్ట్రీషియన్లందరికీ పవన్ కళ్యాణ్ సేఫ్టీ కిట్లు అందజేశారని తెలిపారు. మొత్తం 325 మందికి భద్రతా కిట్లను అందజేసినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పట్ల సకాలంలో స్పందించడంలో ఆయనకు ఎవరు సాటిరారని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే బోనుల విజయ్ చంద్ర ప్రెస్ మీట్. దళిత ద్రోహి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైసీపీ హయాంలో దళితులపై దాడులు ఎక్కువ. వైసీపీ నాయకులు దళితుల్ని ఘోరంగా అవమానించారు. ఒక ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి జైలుకు వెళ్లొచ్చిన వారికి ఘన స్వాగతం పలికిన పార్టీ వైసీపీ. దళిత డాక్టర్ మాస్క్ అడిగితే వైసీపీ ప్రభుత్వం డాక్టర్ని పిచ్చోడు చేసి చంపారు. టీడీపీ పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు దళితుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. దళితులకు అనేక ఉన్నత పదవులు ఇచ్చిన పార్టీ టీడీపీ. దళిత వర్గాల నాయకుడు శెట్టిరాజు. జగన్మోహన్ రెడ్డి గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. దళితుల ఓట్లతో గతంలో గెలిచిన జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసింది శూన్యం. అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి జగనన్న విద్యా పథకం పేరు పెట్టిన వైసీపీ అధినేత. దళితుల కోటాలో ఎంపికైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను జగన్మోహన్ రెడ్డి ఆయన కాళ్ల కింద కూర్చోబెట్టిన వ్యక్తి. గత వైసీపీ ప్రభుత్వంతో దళితులకు న్యాయం జరగలేదు. ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి రాదు. కూటమి ప్రభుత్వం హయాంలోని దళితులకు న్యాయం. కుటుంబానికి సుబ్రహ్మణ్యం కుటుంబానికి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగాలి. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ముందు దళితుల యొక్క స్థితిగతుల గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మేము 2019 నుంచి 24 వరకు ఎన్ని దళితుల పైన కేసులు జరిగాయో మన మీడియా కానీ ఒక సుధాకర్ గురించి మాట్లాడినా, అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడినా, అచ్చయ్య గురించి మాట్లాడినా, డాక్టర్ అచ్చయ్య గురించి మాట్లాడినా, అలాగే ఎంబీబీఎస్ చేస్తున్న అనిత గురించి మాట్లాడినా, వీళ్ళందరూ కూడా దళిత బిడ్డలే. ఎంత పాక్షాకికంగా అంటే ఒక రాక్షస ఆనందంతో వాళ్ళపైన దాడులు జరిగాయో మీ అందరికీ తెలుసు. మొన్న రాజ్యసభలో డైరెక్ట్గా రాజ్యసభలో ఒక లిస్ట్ ఇచ్చారు. ఏ రాష్ట్రంలో 19 నుంచి 24 ప్రతి 5 సంవత్సరాలకి బీసీల పైన, ఓబీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన అట్రాసిటీ కేసులు ఎన్ని జరిగాయి, ఏ రాష్ట్రంలో ఎంత మహిళల పైన అత్యాచారాలు జరిగాయి అనేది మన నేషనల్ క్రైమ్స్ రిపోర్ట్స్ ఇస్తాయి. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని 19 నుంచి 24 వరకు మన ఆంధ్రప్రదేశ్లో, దేశంలో మరి ఎక్కడ అంటే జెన్యున్గా ఎవరైనా మనం అడిగితే ఎక్కడ ఎక్కువ దాడులు జరుగుతాయి, అన్యాయాలు జరుగుతాయి అంటే యూపీ, బీహార్ అని చెప్తారు. వాటిని కూడా దాటేసి 1924లో మన రాష్ట్రంలోనే అతి ఎక్కువగా దళితుల పైన, దళిత మహిళల పైన దారుణమైన అత్యాచారాలు, హింసాత్మకమైన ఘటనలు జరిగాయి. అంటే ఇప్పటికీ కూడా బాధ కలిగించే విషయం, మన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని ఏదో మాట్లాడినాడని కులాహంకారంతో ఆయన చంపేసి ఇంటికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇంట్లో మీ శవాన్ని ఇవ్వడం మీకు చాలా ఎక్కువ, నేను ఎక్కడో పూడ్చేయవచ్చు, నేను ఎక్కడో కాల్చేయవచ్చు అని చెప్పిన ఒక ఎమ్మెల్సీకి ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు, ఆ సైకో పార్టీ వాళ్ళు, ఆ గొడ్డల పార్టీ వాళ్ళు జైలు నుంచి ఏదో స్వతంత్ర పోరాట యోధుడు రిలీజ్ అయినట్లు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ఊరేగింపు తీసుకెళ్లారు. చూసారండి, ఆ రోజే అర్థమైంది ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఉన్నంత వరకు దళితులకి ఎవ్రీడే ప్రతిరోజు కూడా జీవమన్నా సంబంధించిన విషయం అని. ఎందుకంటే ఎస్సీలు అంటే అంత దారుణంగా చూస్తారు. సాక్షాత్తు రోజా ఆమె చెప్తుంది, ఎస్సీగా ఎస్టీగా మేము కాదు, మమ్మల్ని ముట్టుకోవచ్చునని. అంటే అప్పట్లో మంత్రి అంటే ఎంత దారుణమైన పరిస్థితి మీరు గమనించండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంక్యుబేటర్ టాటా, రతన్ టాటా ఇన్నోవేషన్ క్లబ్లో అత్యధికంగా ఇన్నోవేటర్స్ చేస్తున్న వాళ్ళని ఉత్సాహపరిచి ముందు తీసుకెళ్తున్న ఈ రతన్ టాటా దాంట్లో దళితులకు ప్రాధాన్యత ఉంది. వివోఏల పని భారం తగ్గించాలని జీవో 58ని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. మండల వివోఏలు గౌరమ్మ, విజయలక్ష్మి. ఐకేఏపీల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య ముందు కొనసాగుతున్న వివోఏల నిరవధిక సమ్మె. ఈ సందర్భంగా వివోలు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే 25,000 పెంచాలి.
ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం, పని భారం తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు గౌరమ్మ, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ వివోఏల రాష్ట్ర జేఏసీ మాది కోడంగల్ మండల్. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్ కల్పించాలి, వేతనం పెంచాలి. కనీస వేతనం మాకు ఇప్పుడు 5,000 మాత్రమే ఉంది ప్రజెంట్గా. మాకు కనీస వేతనం 25,000-26,000 వరకు పెంచాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి, మాకు చాలా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇంకొకటి, కోడంగల్ మండల్ సీఎం కాన్స్టెన్సీ కాబట్టి ప్రతి ఒక్కటి చాలా ఎక్కువ భారంగా మా కోడంగల్ మండల్లో సీఎం కాన్స్టెన్సీ అంటూ చాలా అధికారులు, పై అధికారులు అంచోది మా గ్రామ లెవెల్లో నుండి రాష్ట్రం వరకు ప్రతి ఒక్కటి మాకు వివోఏల తరపున ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా చాలా ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మాకు దృష్టిలో ఉంచుకొని పని భారం తగ్గించి మాకు కూడా ఒక కనీస వేతనం 20,000 వరకు, మాకు కూడా ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి 20,000 వరకు జీతం పెంచాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మేము కోడంగల్ మండల వివోఏ సభ్యులం అందరము. అయితే గత 20 సంవత్సరాలుగా మేము ఈ మండలంలో పలు గ్రామాల్లో పనిచేస్తున్నాము. మహిళలకు అన్ని విధాల అంటే ప్రభుత్వ కార్యకలాపాల్లో కానీ మరియు మహిళల దినదిన అభివృద్ధి చెందడానికి బ్యాంకుల ద్వారా కానీ మేము అన్ని విధాల వాళ్ళకు సహకరించి ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ ప్రభుత్వము మమ్మల్ని ఎందుకో చిన్న చూపుగా చూస్తుంది. మాకు చలిచాలని జీతంతో మేము ఇంతవరకు జీవనం గడుపుకున్నాం. 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తూ బతుకుతున్నాం. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే నిత్యావసర సరుకులను మనం దృష్టిలో ఉంచుకొని మాకు 5,000 జీతంతో మేము ఎలాంటి పని చేయలేకపోతున్నాం. పిల్లల స్కూళ్ళు చదివించలేకపోతున్నాం. ముందు భవిష్యత్తులో ఏ కార్యాచరణ చేయాలంటే కూడా మేము అసలు ఆలోచన చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం మా మీద దయదాల్చి ముందుగా మాకున్న ప్రధానమైన డిమాండ్లు ఏమిటంటే, ముఖ్యంగా మాకు 26,000 జీతాన్ని వెంటనే గౌరవవేతనంగా పెంచాలి, మాకు ఇన్సూరెన్స్ భద్రతను కల్పించాలి, మరియు మాకు పని భారం తగ్గించి జీవో 58 వెంటనే రద్దు చేయాలి. ఇప్పుడు వచ్చే జీతం కూడా మాకు యొక్క వివో ఖాతా కాకుండా వ్యక్తిగత ఖాతాకు వచ్చేటట్లు చేయాలి. ఇవే ముఖ్యమైన సమస్యలు. కాబట్టి మేము ముఖ్యంగా మన రాష్ట్ర నాయకులకు, పెద్దలకు అందరికీ మరి నా యొక్క వివో మిత్రుల ద్వారా కోరుతున్నాను, దయచేసి మా వాళ్లకు అందరికీ మీరు సహాయం చేసి మమ్మల్ని ముందుండి నడిపించి ఈ మహిళలను 1,000,000 మందిని మీరు కోటీశ్వరులను చేస్తా అని మీరు ప్రమాణం చేసింది. కాబట్టి మీరు అన్న ఈ వాక్యాన్ని నిలుపుకొని వాళ్ళని నిజంగా కోటీశ్వరులు చేసి మా ద్వారా కూడా, అంటే ముఖ్యంగా మేమే ఇక్కడ పలు గ్రామాల్లో పనిచేసేటోళ్ళం కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి వాళ్ళని సహకరిస్తారని నేను కోరుకుంటూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటాను. చెన్నూరు ఆర్టీసీ బస్టాండ్ లో మహిళా కండక్టర్ తో ప్రయాణికురాలతో పాటు ఆమె బంధువులు వాగ్వాదానికి దిగారు. కండక్టర్ వృత్తికే ద్రోహం చేశావంటూ ప్రయాణికురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరుకు చెందిన ఆ మహిళ మంచిర్యాలకు పిల్లలతో వెళ్లి పని పూర్తి చేసుకుని తిరిగి చెన్నూరుకు వచ్చేందుకు ఆర్టీసీ బస్ ఎక్కింది. అయితే మహిళా కండక్టర్ ఇంతమంది పిల్లలతో బస్ ఎక్కితే ఎలా అంటూ ప్రయాణికురాలని కిందకి దింపేశారు. దీంతో ఏం చేయాలో తోచక మంచిర్యాల నుంచి వేరే బస్సులో చెన్నూరుకు చేరుకున్న తర్వాత బంధువులు మహిళా కండక్టర్ తో వాగ్వాదానికి దిగారు. సరే అని ఓకే అన్నారు, ఎక్కిరు. మాటకు ముచ్చట్లు వస్తే ఏం చేశారంటే, మీరు ముస్లింస్ అంతా ఇంతేనమ్మా, మీరు మంచలు కాదు, మీకు చెప్పదండలేయాలి, మీకు అట్లయితే కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడారు. సరే అని చెప్పేసి నడి రోడ్లకు వచ్చినాక, అది కాక ఏం చెప్పిందంటే, చిన్న పిల్లలకు గుర్కలు వేసుకొని, చిన్న పిల్లలకి ఫోటో పట్టుకొని గుర్కలు వేసుకొని చూపిస్తున్నారు, ఇదే ఫోటో ఇదే క్యారీ చేస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు బస్ స్టాప్ సీసీ కార్నర్ కన్నా బిఫోర్ బస్ స్టాప్ లేదు, ఏం లేదు, అక్కడ ఎండలా వదిలేసి వచ్చారు, అక్కడ దింపేసారు బస్సులో. ఇప్పుడు వచ్చి మాట్లాడుతా అంటే అమ్మ ఇట్లా మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడతాము, కరెక్ట్ ఉంది, డ్యూటీ కరెక్ట్ చేస్తున్నా అని. ఇదేనా కరెక్ట్ చేసేది డ్యూటీ? ఆధార్ కార్డు ఇదేనా? ఆధార్ కార్డు అప్డేట్ ఉంది, మరి చూపెడతాం. ఆధార్ కార్డు కూడా చూపెడతామండి. ఇది చాలా మిస్బిహేవియర్ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేదు, ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు అస్సలకే సపోర్ట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్ మాత్రం బాగా మిస్యూజ్ చేస్తున్నారు, వీళ్ళు ఇష్టపూర్వకంగా వాడుకుంటున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.